సో రీసెంట్‌గా అనసూయ గారు చేసిన ఒక ట్వీట్ ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసింది. అలాగే సోషల్ మీడియాని కూడా షేక్ చేసిందనమాట. సో ఆ ట్వీట్‌లో కనిపించే లైన్‌లు నార్మలే అయ్యుండొచ్చు. కానీ అందులో చాలా డెప్త్ ఉంది అని మాత్రం మనం అది చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ట్వీట్‌తో మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హైపోక్రసీ, డబుల్ స్టాండర్డ్స్ అండ్ పవర్ పాలిటిక్స్ అన్నీ బయటికొచ్చాయని మనము అంటే గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న ఇండస్ట్రీని అనసూయ గారు ఒక ట్వీట్‌తో అయితే మళ్ళీ ఆహ్, హీట్ ఎక్కించారని మనం చెప్పాలి. అనసూయ ట్వీట్‌లో చెప్పిన పాయింట్ ఏంటంటే, పబ్లిక్‌కి చూపించే ఇమేజ్ ఒకటి, ఇండస్ట్రీ లోపల నడిచే రియాలిటీ ఒకటనేసైతే తన ట్వీట్‌లో చెప్పడం జరిగింది. అసలు కాంట్రోవర్సీ అనేది ఈ 2 లైన్స్‌తోనే స్టార్ట్ అయిందనమాట. సో, ఒక అమ్మాయి ఓపెన్‌గా మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ తన క్యారెక్టర్‌ని అసాసినేషన్ చేస్తారు. తన మీద బ్లేమ్స్ ఏస్తారు. అంటే పబ్లిక్‌గా సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్స్. సో, ఒక రకంగా చెప్పాలంటే ఒక అటాక్ చేయడం లాంటిది సోషల్ మీడియాలో అయితే కామన్ అనమాట. ఒక అమ్మాయి ఏదైనా ఓపెన్‌గా మాట్లాడి, తనకు జరిగిన అవి బయటికి ఏమైనా చెప్పి ఇట్లా ఓపెన్‌గా మాట్లాడితే సోషల్ మీడియాలో ఇంటలెక్చువల్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి, సో, ఇంటలెక్చువల్స్ అయితే తనకు వాళ్ళకొచ్చిన నోటికి ఏదొస్తే అది కామెంట్ రూపంలో అయితే ఒక అమ్మాయి మీద రాస్తారు. ఇది మన సొసైటీలో కామన్ ప్యాటర్న్. ఒక మనిషి మాట్లాడితే బోల్డ్ అంటే అదే ఒక హీరో వచ్చి మాట్లాడితే బోల్డ్ అంటారు. అదే ఒక హీరోయినో లేదంటే ఒక ఏదైనా యాంకర్ అయ్యుండొచ్చు. లైక్ యూట్యూబ్ యాక్టర్ అయ్యుండొచ్చు. ఎవరైనా వచ్చి మాట్లాడితే మాత్రం వుమెన్ వాళ్ళు ఏదైనా మాట్లాడితే మాత్రం అది చాలా పెద్ద ప్రాబ్లమ్‌గా చూస్తారు. అంటే ఇండస్ట్రీలో మన తెలుగు ఇండస్ట్రీలో ఒక సైలెంట్ రూల్ అయితే ఉందన్నమాట. ట్రూత్‌ని బయటికి పెట్టకూడదు అండ్ సిస్టమ్‌ని క్వెషన్ చేయకూడదనేసి ఒక రూల్ ఉంది. అంటే ఆ రూల్ బయట అఫీషియల్‌గా లేదు. బట్ బ్యాక్ ఎండ్‌లో జరిగే రూల్ మాత్రం అదనేసి చాలామంది ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా రివీల్ చేశారు. సో అనసూయ ఆ రూల్‌నైతే బ్రేక్ చేసిందని చెప్పాలి. అందుకే ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఎప్పటికైనా ఇప్పటివరకు సరే అనసూయ క్యారెక్టర్, అనసూయ ఏం మూవీ చేస్తుంది, అనసూయ ఏం చేసినా అది మనకనవసరం. కాకపోతే అవసరం ఉన్నప్పుడు అనసూయ చాలా వరకైతే ఇండస్ట్రీలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు క్వెషన్ రైజ్ చేయడానికి గానీ, ఎవరికైనా క్వెషన్ చేయడంలో మాత్రం అనసూయ గారు ముందుంటదనే చెప్పాలి. సో, ఇప్పుడు ఆ రూల్ ఏదైతే ఉందో అనసూయ గారు దాన్ని బ్రేక్ చేసి క్వెషన్ చేయడం అయితే జరిగింది. దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఫ్రమ్ హర్ అన్నమాట. సో, అట్లా. సో, ట్వీట్‌లో ఉన్న మ్యాటర్ చాలా వరకు చాలా మందికి పర్సనల్‌గా టచ్ అయ్యి చాలా వరకు ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేసేలాగా అనసూయ గారైతే ట్వీట్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ట్రూత్‌ని కొంతమంది మాత్రమే బయట పెట్టగలరు. కొంతమంది భయంతో లైక్ అంటే మనం ఈ నిజం బయట పెడితే మనకి తర్వాత ఏమవుతుందో, ఎవరైనా ఏమైనా చేస్తారేమో, పవర్ ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తారేమో, ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తారేమో అనేసైతే ఆ భయంతో అయితే కొంతమంది నిజాలని లోపలనే దాచుకొని వాళ్ళకంతా వాళ్ళే బాధపడతారనమాట. సో, అనసూయ మాత్రం దానికి అపోజిట్‌గా ఏమున్నా బయటికి చెప్పి తన మైండ్ అయితే క్లియర్ చేసుకుంటదని చెప్పాలి. సో, కొంతమంది అంటున్నారు ఈ ట్వీట్ అన్నెసెసరీ కాంట్రోవర్సీ అసలు అవసరం లేదు అనసూయకెందుకు ఇవన్నీ? తన పని తాను చేసుకుంటే అయిపోద్ది గదా! ఎందుకనంటే కొంతమంది ఒక బ్యాచ్ ఇలా కామెంట్ చేస్తే కొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారంటే అట్‌లీస్ట్ సంతోషించండి. అట్‌లీస్ట్ ఆవిడైనా ముందుకొచ్చి క్వెషన్ చేస్తుంది. అనసూయ కంటే పెద్దవాళ్ళు, అనసూయ కంటే ఇన్‌ఫ్లూయెన్స్ గట్టిగా ఉన్నవాళ్ళు, అనసూయ కంటే ఫేమస్ అయిన యాక్టర్స్ చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు. ఎవరికీ దమ్ము లేదు. అంటే లైక్ ఎవరికీ అంత ఇది లేదు రాడానికి. అట్‌లీస్ట్ అనసూయ వచ్చింది. మీరు సంతోషంగానే ఉండండి అనేసైతే అలాంటి రిపీట్ అలా అయితే కామెంట్ చేస్తున్నారు కొంతమంది. అంటే నా సైడ్ నుంచి ఒక చిన్న క్వెషన్. ట్రూత్ చెప్పడం ఎందుకు అన్నెసెసరీ అవుతది? ఎప్పుడైనా అబద్ధాన్ని దాయకూడదు. నిజాన్ని దాచుకోకూడదు. ఏదున్నా ఓపెన్‌గా చెప్పాలనేసి అదైతే మనకు తెలిసిన విషయం. కానీ ట్రూత్ ఎందుకు దాచిపెట్టాలి? లైక్ అంటే చాలా వరకు ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా విషయాల్ని నార్మలైజ్ చేశారనమాట. అంటే లైక్ ఏదో ప్రతి ఎంత పెద్ద ఇన్సిడెంట్ ఉన్నా దాన్ని చాలా చిన్నగా అంటే నార్మలైజ్ చేసి అరే! ఇది చిన్న విషయం రా అనేలాగైతే ఆ స్టేజ్‌కి తీసుకొచ్చారనమాట. సో, ప్రెషర్‌ని గూడా నార్మలైజ్ చేశారు. ఎవ్రీథింగ్ జనరలైజ్ చేసి నార్మలైజ్ గూడా చేశారనమాట. సో, మా అనసూయ గారు ఇలాంటి ట్వీట్ చేస్తే తనకి ఫియర్ లేదు, డిసిప్లిన్ లేదు అని తన మీద లేబులేసారు. అలా నిందలు గూడా ఏస్తున్నారనమాట కొంతమంది. సో, చాలా వరకు లైక్ నార్మల్‌గా ఇదే అనసూయ ప్లేస్‌లో వేరే వాళ్ళు ఇలా మాట్లాడితే ఏదేదో లైక్ తనని బెదిరించడానికి కమెంట్స్‌లో వల్గర్‌గా చేయడానికి అట్‌లీస్ట్ సరే మన ఫేస్ టు ఫేస్ ఏం చేయలేకపోయినా కమెంట్స్‌లో పెట్టే వల్గర్ లాంగ్వేజ్ వల్ల గూడా అరే! మళ్ళీ నెక్స్ట్ టైమ్ వాళ్ళు మాట్లాడరు అనుకోని గూడా చాలా మంది ప్రయత్నం చేసే ఛాన్స్ ఉంటది. బట్ ఈసారి అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే అవతల మాట్లాడింది, ట్వీట్ చేసింది అనసూయ గాబట్టి, అనసూయకి నువ్వు వందల కామెంట్స్ చేసినా, వేల కామెంట్స్ చేసినా తను వెనక్కి తగ్గే రకమైతే కాదు.
బికాస్ వేరే యాక్టర్స్ అంటే నార్మల్‌గా తన బ్యాకింగ్ కోరుకుంటారు. వేరే వాళ్ళ సపోర్ట్ కోరుకుంటారు. అనసూయకి అలాంటివి ఏమి అవసరం లేదు. తనకి తానే బ్యాకప్, తనకి తానే బ్యాక్ ఎండ్‌లో సపోర్ట్ ఇచ్చుకుంటది. సో, ఎవరి సపోర్ట్ అయితే అవసరం లేదు. ఏం మాట్లాడినా పాయింట్ టు పాయింట్ మాట్లాడిద్ది. అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడిద్ది. ఆన్ పాయింట్ మాట్లాడిద్ది. వాలిడ్ పాయింట్ మాట్లాడిద్ది. లైక్ పాయింట్‌కి తప్పించి అన్నెసెసరీ టాపిక్స్ అయితే మాట్లాడదు అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారనమాట. లైక్ ఇక్కడ మనము ఒకటి గ్రహించాల్సిన విషయం ఏంటంటే, అనసూయ ట్వీట్ ఏసిన తర్వాత చాలామంది 2 రకాలుగా కామెంట్ చేస్తున్నారనమాట. అటెన్షన్ కోసం ట్వీటు, కెరీర్ ఇష్యూ ఉంది కాబట్టి కాంట్రోవర్సీ అంటే సీ అటెన్షన్ కోసం చేయాల్సుంటే ఇంకా చాలా వేస్ ఉన్నాయి చేయడానికి. అనసూయకి అంత ఇది అవ్వలేదు. అంత కర్మ పట్టలేదని నేను అనుకుంటున్నాను. ఇంకోటి కెరీర్ ఆమెకి ఆల్రెడీ తగిన అవకాశాలు వస్తూనే ఉన్నాయి. సరే మూవీస్‌లో కాకపోయినా తను టీవీ షోస్ గాని లైక్ ఏదైనా గెస్ట్‌లగా లైక్ మన జడ్జెస్‌గా కూడా చేస్తా ఉన్నారు. సో, తనకి ఫైనాన్షియల్‌గా ఉండొచ్చు. తన కెరీర్‌కి ఏ ఇబ్బంది లేదు. సో, ఇదొక చీప్ థింకింగ్ అన్నమాట. ఒక పర్సన్ తన ఒపీనియన్ చెప్పాలంటే బ్యాక్‌గ్రౌండ్ దేనికి? లేదంటే ఇన్‌ఫ్లుయెన్స్ దేనికి? ఒకవేళ ట్రూ కెరీర్ గ్రోత్ దేనికి? మనకి నిజాలు బయట పెట్టడానికి స్థాయిలో ఉన్న పర్సన్ అయినా, పెద్ద స్థాయిలో ఉన్న పర్సన్ అయినా నిజాలుంటే అందరూ ఈక్వలే. సో, అందులో గూడా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నీ కెరీర్ బావుందా? గ్రోత్‌లో ఉందా? నువ్వు కింద పడిపోయినావా? అని అవన్నీ అనవసరం. సో, ఇంకెక్కడి వరకెళ్తుంది? అనసూయ గారు ఎలా రెస్పాండ్ అవుతారు? అనసూయ గారు ఇంకేమైనా స్టేట్మెంట్స్ పాస్ చేస్తారేమో మనము వెయిట్ చేసి చూద్దాము. సో, అంతవరకు మీరు మన ఫిల్మీ స్కోప్ సబ్స్క్రైబ్ చేయండి. సో, వీడియోలో లైక్ అండ్ షేర్ చేయండి. థాంక్ యూ.